హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇప్పుడే మేము హిట్ 3 ద థర్డ్ కంప్లీట్ చేసుకొని వచ్చాం విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి. నాకైతే పర్సనల్గా చాలా బాగా అనిపించింది కంపేర్ టు హిట్ 1 and 2. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం స్లాగ్ అంటే కొంచెం రొటీన్గా అన్నట్టు ఉంటుంది కానీ బట్ ఓకే. కంపేర్ ఫస్ట్ డైరెక్ట్ దగ్గరకు వచ్చేసరికి సైలెన్స్ టేకింగ్ అయితే సూపర్గా చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఓన్లీ ఒక సమ్ ఏరియాలో షూటింగ్ అయ్యింది అంటే సమ్ ఏరియాలో కథ నడుస్తున్నది అని అనిపించింది. బట్ కంపేర్ టు 1 and 2తో చూసుకుంటే కొంచెం కథ లేదు, అదొకటి నాకు అనిపించింది. అండ్ కమింగ్ టు ద హీరోయిన్ అయితే దానికి బెస్ట్ రోల్ పడిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తెలుగులో తన ఫస్ట్ ఫిల్మ్. సో మీరు కొన్ని చూస్తారు తన సైడ్ నుండి పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది సెకండ్ హాఫ్లోని. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి మిక్కీ జే మేయర్ నాకు వచ్చేసి ముందెప్పుడు కాప్ సినిమాస్కి మ్యూజిక్ చేసినట్టు లేదు, బట్ ఈ సినిమాలో అయితే బెస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్, 2 songs కూడా బాగున్నాయి. అండ్ ప్లేస్మెంట్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట. అండ్ ప్రొడ్యూసర్స్కి వచ్చేసరికి మంచిగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది, ఎందుకంటే శ్రీనగర్ అండ్ సమ్ ప్లేసెస్లో తీశారు, చాలా మంచి ప్లేసెస్ లొకేషన్స్లో తీశారు. నాకైతే మంచిగానే అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అన్నీ కూడా. అండ్ ఫైనల్లీ ద వన్ మ్యాన్ షో నాని న్యాచురల్ స్టార్ ఈసారి ట్యాగ్లైన్ మాత్రం డిఫరెంట్గా పడింది, ద ఫైర్. సెకండ్ హాఫ్ అయితే మీరు చూస్తారు ఒక వాల్కనో చూస్తారు, అది మాత్రం మీరు ఒక రకంగా ఉంటుంది. ముందెప్పుడు చూడండి నానిని మీరు చూస్తారు ఈసారి ఈ సినిమాలోని. అండ్ ద లాస్ట్ 25 minutes అయితే మీరు కొన్ని క్యామియోస్కి జస్ట్ అది ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది అనమాట, అలాంటి షేకింగ్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు బాగా అనిపించింది. కంపేర్ టు హిట్ 1 and 2తో చూసుకుంటే ఇందులోని కొంచెం స్టోరీ అనేది తక్కువ అనిపించింది. బేసిక్లీ సెకండ్ హాఫ్ అంతా ఒకటే రొటీన్ ప్లాట్ఫామ్లో వెళ్తుందేమో అన్నప్పుడు కొన్ని జలకులు వస్తున్నాయి. బట్ ఓకే, కంపేర్ టు స్టోరీ మనం చూసుకుంటే మాత్రం కొంచెం ఫ్లాట్గా అనిపించింది ఒకటే దీని మీద 1 and 2తో కంపేర్ చేస్తే. అండ్ ద వన్ మ్యాన్ తను మాత్రం విధ్వంసం చూపించాడు, ఈ సినిమాని బాగా నిలబెట్టాడు. సో ఈ వీకెండ్ని మీరు హిట్ 3తో ఎంజాయ్ చేయండి. అండ్ ఏ సర్టిఫికేట్ ఉన్నదని మీరు పిల్లల్ని తీసుకొని వెళ్తారు వెళ్ళదు అది మీ ఇష్టం. నా అభిప్రాయం అయితే తీసుకెళ్ళచ్చు, అంత అనిపించలేదు నాకైతే. బట్ సినిమా అయితే చాలా బాగా, ప్రతి ఒక్క బ్లడ్ బాత్కి ఒక రీజన్ ఉందన్నమాట, అదనమాట. సో ఈ వీకెండ్ని హిట్ 3తో ఎంజాయ్ చేయండి. నాకు వచ్చేసరికి రేటింగ్ 2.75 నేను ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. ఓకే, ఇప్పుడే మా మృదులా వచ్చింది. ఓ సారీ, క్యారెక్టర్ రివీల్ చేశాను కదా, సారీ ఐఎమ్ అర్జున్ సర్కార్.